దేవుని నామంలో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికే స్తోత్రం. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను 2012లో నుంచి జాబ్ ట్రయల్స్ చేస్తూ వచ్చేవాడిని. ముందుగా చెప్పాలంటే విషయంగా చాలా పేదరికం నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను వచ్చాను. నా ఫ్యామిలీ దృష్ట్యా, నా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చాలా ఇబ్బందులు పడ్డాను. నా చదువులో కానీ నా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ చాలా ఇబ్బందులు పడ్డాను. మొదటగా నేను చదువులో కూడా నేను నా ఇంటి పరిస్థితులను బట్టి భయంగా చదువుకుంటూ మంచి ఉత్తీర్ణత సాధించి కాలేజీలోనే సెకండ్ టాపర్గా పొందాను. అయినప్పటికీ కూడా అప్పుడు నేను దేవుడిని తెలుసుకోలేదు. కేవలం దేవుడు సెకండ్ టాపర్గా ఉన్నప్పటికీ కూడా చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. చుట్టూ ఉన్న వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, అంటే ఎలాంటి వాళ్ళకైనా కానీ వాళ్ళ రెఫరెన్స్తోనో రికమెండేషన్తోనో ఉద్యోగాలు వస్తున్నప్పటికీ నాకు రాకపోయేటప్పటికీ చాలా నిరాశపడ్డాను. చాలా నిస్పృహ చెంది అసలు నాకు రాదేమో అన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అలా 1 ఇయర్ చాలా 2012 నుంచి 13 వరకు చాలా స్ట్రగుల్ అయ్యాను. 13లో నా సహోదరులు, ఇప్పుడు నేను ఎలాగైతే ఇక్కడ కూర్చున్నానో అలాగే నా సహోదరులు, నా స్నేహితులు ఒక ఇలాంటి యూత్ ఫెస్ట్కి నన్ను ఇన్వైట్ చేశారు. అప్పుడు నేను రావడం జరిగింది. దేవుడు నాతో మాట్లాడాడు స్వయంగా. నువ్వు ఇక్కడ నిరుత్సాహపడి కుంగిపడి ఇక్కడికి వచ్చావు, నువ్వు చాలా బాధల్లో వచ్చావు, కానీ నీకంటూ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు ఇప్పుడు దేవుని దగ్గరికి రా, దేవుడు నీతిని రాజ్యాన్ని నువ్వు వెతుకు, నీకు కావాల్సినవన్నీ దేవుడు నీకు ఇస్తాడని స్పష్టంగా నాతో మాట్లాడాడు. ఆ రోజు నేను నిశ్చయించుకున్నాను, దేవుడిని నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను. సరే అని ఆ గొప్ప ధైర్యంతో నేను బయటికి వెళ్ళాను. ఆ ధైర్యంతోనే నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. లాస్ట్ ఒక జూనియర్ లెక్చరర్లో కాలేజీలో నాకు అవకాశం వచ్చింది. అక్కడ జాయిన్ అయ్యాను. అయినప్పటికీ కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్ట్రగుల్స్ ఎక్కువ అయిపోయాయి. అదే తప్ప దేవుడు నమ్మకుంటే కొంచెం తగ్గుతాయని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, అయినా ఎందుకు ఇలా జరుగుతుందని మళ్ళీ ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. అప్పుడు దేవుడు నమ్ముకున్నాను కాబట్టి దేవునికి ప్రార్థించడం మొదలు పెట్టాను. ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నా, ప్రార్థనలో ఎదిగాను, దేవుడు వాక్యాలను చదవాలని ఎదిగాను. అప్పుడు దేవుడు వాక్యంతో స్వయంగా డైరెక్ట్ గా నాతో మాట్లాడేవాడు. దేవుడు జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను, బాధపడవద్దు అని సామెతల్లో దేవుడు ఎదురన్నాడు. ఆ దేవుడు ఒక్కొక్క వాక్యంతో నన్ను విశ్వాసంలో ముందుకు నడిపించాడు. అలా పట్టుకొని నడుచుకుంటూ ఉండగా దేవుడు మళ్ళీ ఒకసారి మాట్లాడు. ఈ లోకంలో ఎంతో మంది ఉండగా నేనే ఎంచుకున్నాను అంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు మన ప్రపంచంలో. అట్లాంటి కొంతమంది దేవుడు నమ్ముకొని ఉంటున్నారు, వాళ్ళందరికీ తెలుసు. సో అలాంటి అవకాశం నాకు ఇచ్చినప్పుడు చిన్న చిన్న కంపెనీలు, చిన్న చిన్న ఉద్యోగాల గురించి నేను బాధపడటం అనవసరమని దేవుడికి వదిలేశాను. దేవా, నాకు పెద్ద పిలుపు వచ్చింది, చిన్న పిలుపైన ఉద్యోగం నాకు మీ చిత్తం అయితే మీరే ఇస్తారు, మీరు ఎలా నడిపిస్తారో అది మీకే ఇస్తామని దేవుడి చేతికి వదిలేశాను. అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అండి 2013 నుంచి 2024 వరకు ప్రతి విషయంలో దేవుడు నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్క ఉద్యోగంలో ఏ ఇంటర్వ్యూ, ఏ కాంపిటీషన్ వచ్చినా కూడా దేవుడు నన్ను నడిపించి గొప్పగా హెచ్చిస్తూనే ఉన్నాడు. ఒక ఇంటర్వ్యూలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నప్పుడు నేను హైదరాబాద్ పోవాలి, ఎక్కడైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేయాలన్న కెరీర్ లో ఇంప్రూవ్మెంట్ కావాలని ఆశపడుతుండగా ఆటోమేటిక్ గా ఒక రెస్పెక్టెడ్ ఒక కాల్ వచ్చింది. దానికంటే ముందు చాలా మంది 3 years ఖాళీ ఉన్నావు కదా, పేరు పెట్టు, ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు డాక్యుమెంట్స్ పెట్టు, ఈజీగా వచ్చేస్తుంది 40,000 జీతం అన్నాడు. అప్పట్లో 10 ఏళ్ల క్రితం 40,000 అంటే చాలా పెద్ద జీతం. అయినప్పటికీ నేను ఎక్కడ తెలియలేదు, నేను ట్రాక్ లో పడిపోలేదు. ఎందుకంటే నాకు తెలుసు సాధారణ కావాలని వేసుకున్న చెడు నా విశ్వాసంలో నన్ను కింది గొప్పాలనేసి నేను అక్కడ ఎక్కడ లొంగిపోకుండా ముందుకు వెళ్తుండగా ఆశ్చర్య రీతిగా 3 years ఎక్స్పీరియన్స్ కి ఉంటే ఎంత శాలరీ ఇస్తారు, ప్రశ్నగా నన్ను తీసుకున్న అదే శాలరీ నాకు దేవుడు అనుగ్రహించాడు. అది 2013 కన్నా ఆ టైంలో అంటే అప్పుడే మంచి శాలరీతో నన్ను దేవుడు నడిపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని 3 ఇంటర్వ్యూస్ గా నేను 3 కంపెనీస్ చేంజ్ అయ్యాను. 3 కంపెనీస్ నుంచి 3rd కంపెనీ ఇప్పుడు ఉన్నాను. ఇప్పుడైతే డైరెక్ట్ గా దేవుడు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో నన్ను మేనేజర్ గా దేవుడు నన్ను నియమించాడు. దేవుడికి మహిమ కలుగును కాక. ఇక్కడ కూడా గొప్ప అద్భుతం చేశాడండి దేవుడు. ఈ కంపెనీలో కూడా నాకు ఒక బాబు ఉన్నాడు, మా వైఫ్ కూడా వర్కింగ్ కాబట్టి 2 పిల్లలు చూసుకోవడం చాలా కష్టమని దేవుడు అడుగుతుంటే
నేను అడిగాను దేవాల వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బాగుంటుంది, కానీ కరోనా అయిపోయింది, ఎక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అందరికీ చాలా మందికి తెలుసు. కానీ దేవుడు అనంతపూర్ లొకేషన్ అని చెప్పి ఆఫర్ లెటర్లో మెన్షన్ చేయించి దేవుడు ఆ జాబ్ ఇప్పించాడు. అది గొప్ప మిరాకిల్ దేవుడు నా జీవితంలో చేశాడు. అలాగే ఒకప్పుడు నా పొందుకున్న సంపాదన కంటే ఇప్పుడు దేవుడు అధిక రెట్లుగా దేవుడు నాకు దాన్ని దీవించి రీసెంట్ గా ఒక సొంత గృహాన్ని కూడా అనంతపూర్లో పొందుకోవాలని ఆశపడుతుంటే ఆ ఆశను కూడా దేవుడు తీర్చి ఒక సొంత గృహాన్ని ఈ మధ్యనే జీవించాడు. ఇంటి ద్వారా కూడా దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించను గాక. ఏ విధంగా అయితే దేవుడు నన్ను బ్లెస్ చేశాడు, నేను ఏ విధంగా వచ్చి ఇలా ఆశీర్వదించబడ్డాను, ఇలాగే ఎవరో పిలిస్తే వచ్చి ఇలా ఈవెంట్కి వచ్చి దేవుడి ద్వారా కట్టబడ్డాను. అలాగే మీలో కూడా చాలా మంది నాలా డిప్రెషన్ లో ఉండింటారు. సో నేనే ప్రత్యక్ష సాక్షి దేవుడికి. సో మీరు కూడా ధైర్యంగా ఉండాలని దేవుడి పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. హల్లెలూయా. దేవుడిని నమ్మితే తప్పక మేలులో చేసేటువంటి వాడు, సహాయం చేసేటువంటి వాడు, బ్రతుకులను మార్చేటువంటి దేవుడు. హల్లెలూయా.